ఒక్కసారి ఆ మాట మీ మనసులో నాటనివ్వండి. దేవుడు మనలను రూపించాడు అని, దేవుడు నిన్ను నిర్మించాడు అని, దేవుడు నిన్ను సృజించాడు అని. ఈ మాట మీకు తేలికపాటిగా చాలా సింపుల్గా ఉండి ఉండొచ్చు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద పవర్ ఇన్ దాట్. You will see that how wonderfully you were made. Not only this body, but the life with this body. ఈ దేహంతో, ఈ దేహం కాదు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇది కాదు ఆశ్చర్యం. కానీ ఈ దేహాన్ని తనదైనదిగా చేసుకున్నాడు. చూసారా, దేవుడు తన స్వభావం ఈ దేహానికి అమర్చాడే, తన పోలికను ఈ దేహానికి అమర్చాడే. అది ఆశ్చర్యం. దేవకుమారుడు, దైవ కుమారుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్యము రేపవళ్ళు మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకా వాళ్ళ శ్వాసే ఆ మాట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకా రెండో మాట ఏం లేదు, నిత్యము రేపవళ్ళు మానక. అలా పొగడపడుచుండే ఆ దేవుని పోలిక, ఆ దేవుని రూపము నీకు నాకు అమర్చబడటం ఆశ్చర్యం కాదా? మనం ఒక్కోసారి ఏదన్నా బాధ, అవును, మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా మనం తట్టుకోలేనిది అయి ఉంటుంది. ఖచ్చితంగా మనం తట్టుకునే ఏమి ఉండవు. ప్రతి వ్యక్తికి అన్నీ కొత్తగానే ఉంటాయి, కొత్తగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, ఊపిరాడము, అలసట తీర్చుకొనివ్వవు, గుట్టక మెంగనివ్వవు, అలాంటి పరిస్థితులే. కానీ వాటిని చూడగానే మనం ఏమనుకుంటాం, మన రూపం మనకి కనపడదు, జంతువుల పోలిక కనపడుతుంది మనకి. 6వ కీర్తనలో ఒక మాట చదివాము, 20వ వచనం. జాగ్రత్తగా గమనించండి ఆ మాటని. 20వ వచనం, తమ మహిమాస్పదమును రూపమునకు మార్చింది. Thus they changed their glory into the similitude of an ox that eateth grass. తమ మహిమాస్పదమును, అక్కడ భావమేమో దేవుని గురించి, నేను చెప్తుందేమో మన గురించి. తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపానికి మార్చారు. మనం కూడా ఒక్కొక్కసారి కాదు, చాలా పరిస్థితుల్లో మనం కూడా మనకివ్వబడిన మహిమని, మనకివ్వబడిన రూపాన్ని గ్రహించలేక, విశ్వసించలేక, అర్థం చేసుకోలేక, నమ్మలేక, జ్ఞానము లేక, బుద్ధి లేక, అన్ని తక్కువై, బుద్ధి, జ్ఞానం, తెలివి అన్ని తక్కువైపోయి మనల్ని ఎంత ఈజీగా పశు రూపానికి, ప్రతిమా రూపములుగా చేసేసుకుంటామో మనం. తన జీవ వాయువును ఊదిన నీ దేహాన్ని ఒక జంతువుతో ఎలా పోలుస్తావు? పోల్చొచ్చా? అది నీదైతే కదా నిన్ను పోల్చుకోవడానికి. అది దేవుని రూపము, అది దేవుని బాడీ, ఫ్లష్ దేవునిదే, దేహము దేవునిదే, ఇందులో పారుతున్న రక్తము దేవునిదే, ఇందులో ఆడుతున్న ఊపిరి దేవునిదే. ఇక నీది ఎక్కడిది? పేరు పెట్టుకున్నంత మాత్రాన మందా? నా పేరు నాది అని అంటామా? నా పేరు పెట్టబడిన నా జనులారా అంటాడు దేవుడు. ఇంకేముందండి మంది? ఏది నా జీవితం ఇలా ఉంది అనుకోవడానికి? నిన్ను నిర్మించిన వాడను నేను, నీకు రూపం పోసిన వాడను నేను, నిన్ను సృజించిన వాడను నేను. ఆ భావాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం? అంతే. ఆ మాట ఆలోచన చేయండి. నేను దేవుని చేత సృజింపబడినానని, నేను దేవుని చేత నిర్మింపబడినానని నేను ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాను? ఇది నా దేవుని నిర్మాణము, నా దేవుడు నిర్మించిన నిర్మాణము, నా దేవుడు సృజించిన రూపము అని నేను ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాను? నేను ఎంతవరకు గ్రహించగలుగుతున్నాను? ఈ 106వ కీర్తనలో మొదటి వచనం నుండి 48 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి 5 వరకు ఒక భాగం కనపడుతుంది. 6వ వచనం నుండి 42, 43, 44 వరకు, 6వ వచనం నుండి 44వ వచనం వరకు ఇశ్రాయేలీలు ఏ రేంజ్లో దేవుణ్ణి పరచాలో, ఎన్ని రకాలుగా ఆయాసపరచాలో, ఎన్ని విధాలుగా ఆయనకి కోపం పుట్టించాలో అన్ని విధాలుగా కోపం పుట్టించారు. వచనంలో ప్రతి లైన్లో వాళ్ళ ద్రోహం కనపడుతుంది. 6వ వచనం నుండి 44వ వచనం వరకు.
బొంకారా, దూషించారా, శనిగారా, గొణిగారా, కోపగించారా, ఆయాసపడ్డారా, నమ్మకుండా పోయారా, ఆలకించకుండా పోయారా, ఎన్ని రకాలుగా వారు దేవుణ్ణి ఆయాసపరిచారు. స్టార్టింగ్ పాయింట్ కారణం ఒకటి ఉంటుంది. 7వ వచనం, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకములకు తెచ్చుకొనకయుండిరి. స్టార్టింగ్ పాయింట్ అది. అదే మాటతో ఈ కీర్తనని దేవుడు ముగిస్తున్నట్టుగా ఉంటుంది. చూడండి 45వ వచనం, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. ఏ కృపా బాహుళ్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదో అదే కృపా బాహుళ్యమును బట్టి వారిని నిర్మించిన వాడండి. కృపా బాహుళ్యమును, దేవుని ప్రణాళికను, దేవుని సంకల్పాన్ని, దేవుని కరుణా దృష్టి వారు గ్రహించక, దేవుని కరుణ కలిగిన ఆ కనికరాన్ని గ్రహించక, గుర్తు చేసుకోకపోయేసరికి వాళ్ళలో ఎన్ని రకాలైన పాపములు పుట్టుకొచ్చినాయో చూడండి. దేవుని కార్యం జ్ఞాపకం చేసుకోకపోతే పాపం చేస్తాం, పుడుతుంది పాపం, అంతే ఆటోమేటిక్. దేవుని కార్యం నువ్వు గుర్తు చేసుకోలేదా? యు వాంట్ టు bury the deed, bury the work of God. దేవుని కార్యాలే సమాధి చేయాలనుకుంటున్నాం, అందుకే గుర్తు చేసుకోవట్లేదు. చాలా మంది సమాధులు చేసేస్తారు దేవుని కార్యాలే. దేవుని కృప సమాధి చేస్తారు, దేవుని కరుణ సమాధి చేస్తారు, దేవుని కనికరాన్ని సమాధి చేస్తారు, దేవుని ప్రేమని సమాధి చేస్తారు. తవ్వరు, తగ్గి స్తుతించరు, ఏదో ఒకటి మనం మరుగు పెట్టేస్తాం, సమాధి చేస్తాం. ఆ సమాధిలో నుండి పుడతాయి పాప తలంపులు, అపవిత్ర తలంపులు, అపవిత్ర క్రియలు. ఇవన్నీ అట్లా పుట్టినయే. ఆయన కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకపోయిరి. ఇంకా అవి మరుగున పడ్డాయి, వాటిని సమాధి చేశారు, వాటిని గుర్తు చేసుకోకుండా అణిచేశారు. ఇంకా పుట్టినాయి వాళ్ళలో అపవిత్రమైన ఆలోచనలు. కానీ దేవుడు ఎంత కనికరం కలవాడంటే, వాళ్ళు ఏ కృపా బాహుళ్యానైతే జ్ఞాపకం చేసుకోలేదో, ఏ కృపా బాహుళ్యానైతే సమాధి చేసుకున్నారో తమ జీవితంలో, దానిని తలంచుకొని 45వ వచనం, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను, తన కృపా బాహుళ్యమును బట్టి. అది ఎండ్ ఆఫ్ ద సామ్ అన్నమాట. ఆ కీర్తనగా చివరి ముగింపుగా ఉంటుంది. అది చాలా చక్కగా ఉంటుంది. సమాధి చేసిన కృపా బాహుళ్యాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? మనము అర్హత లేకపోయినా, మనకు ఆ యోగ్యత లేకపోయినా కృప చూపుంటాడు. ఆ కృపని అనుభవించడానికైతే సిద్ధం, కానీ గుర్తు చేసుకొని స్తుతించడానికైతే, కార్యాల్ని జ్ఞాపకం చేసుకోనకపోతే పాపలో నిలిచిపోతాం. పడటం కాదు, నిలిచిపోతాం. ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో పాప బంధకాలని పటాపంచలు చేసుకుంటాం. అందుకే స్తుతించడం చాలా అవసరం విశ్వాస జీవితంలో. ఆ కృపా బాహుళ్యాన్ని వాళ్ళు మర్చిపోయి సమాధి చేసేసారు. కానీ దేవుడు చూడండి, సమాధి చేసిన దానిని ఇప్పుడు వాళ్ళు పగలు ఏ కాంతిలో నడుస్తూ ఉన్నారు? ఇశ్రాయేలు 40 సంవత్సరాల యాత్ర జీవితంలో పగలు దేవుడు వారికి ఎలా తోడున్నాడు? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు తోడున్నాడు? పగలంతా ఎన్ని గంటల నుంచి పగలు? సూర్యుని కాంతి అలా స్టార్ట్ అయ్యేలో కూడా మేఘస్తంభం వచ్చేస్తుంది. చీకటి పడుతుందా, వెంటనే అగ్నిస్తంభం వచ్చేవాడు. ఇంకా వాళ్ళకి తీరిక ఎక్కడిది ఈ దుష్టత్వం ఆలోచించడానికి? 24 గంటలు ఆయనతో ఆవరింపబడ్డారు. పగలంతా మేఘస్తంభం, రాత్రంతా అగ్నిస్తంభం. ఇంకా గుణిగే టైం ఏడది, శనిగే టైం ఏడది, ద్రోహం చేసే సమయం ఎక్కడది, కార్యాలను గుర్తు చేసుకోకుండా శనిగే టైం ఎక్కడది? ఏది? ఆ అగ్ని ప్రెసెన్స్, ఆ అగ్ని కాంతిలో ఉండి శనిగారంట. మామూలు డేర్ కాదు వాళ్ళకి. అగ్ని ప్రెసెన్స్ లో ఉండి, మేఘస్తంభం అన్న చల్లగా ఉంటుంది అనుకోవచ్చు. మేఘం ఏం చల్లగా ఉండదు. దేవుని మేఘం మెరుపులు ఉరుములు పుట్టిస్తుంది. మెరుపులు వచ్చేసి చల్లని మేఘం వర్షపడేటప్పుడే కదా మెరుపులు వచ్చేది, అవునా? ఎండకున్నప్పుడు వస్తాయా? మేఘము క్షేమం కాదు, ఎండ క్షేమం కాదు. కానీ ఆ రెండు సమయాలు, ఏ సమయం కూడా దేవుడు వాళ్ళని నిమిషం కూడా వదిలిపెట్టలా. ఒక్క అర నిమిషం కూడా వదిలిపెట్టలేదు. నిర్మకాండంలో తర్వాత చదువుకునే 14లో ఆయన అగ్నిమేఘమయమైన స్తంభంలో నుండి ఆ రాత్రి వారిని కావలు కాస్తుంటే
ఆ అగ్ని స్తంభంలో నుండి వారిని కావలి కాస్తుంటే వెనకాల నుంచి తరుముకుంటే నెక్కి వస్తున్నారంట ఐగుప్తు. ఆ స్తంభంలో నుండి ఆయన చూసి, అప్పటి వరకు ఇశ్రాయేలు ముందు నుండి నడుస్తా ఉన్నాడు, ఎప్పుడైతే వెనకాల నుంచి వాళ్ళు వస్తున్నారని చూశాడు, వెంటనే ఈ ముందు ఉన్న అగ్ని స్తంభం కాస్త పోయి వెనకాల నుంచి ఉన్నాడు. ఎవరికి మధ్యలో? ఐగుప్తీలకేమో చీకటి మంటగా ఉంటది, ఇశ్రాయేలుకేమో కాంతిగా ఉంటది. అగ్ని స్తంభం నైటే కదా, నైటే. ఆ రాత్రివెల్లా అడుగు కూడా కదలనేలేదంట ఐగుప్తీయులు, ఇంచు కూడా కదలనేలేదంట దేవుడు. ఆ అగ్ని అలా అడ్డుకునిందంట. అంత భయంకరమైన అగ్ని ప్రెజెన్స్, ఆ ప్రెజెన్స్ అర్థమైందా? ఆ ప్రెజెన్స్ లో వాళ్ళు పాపం చేయడానికి ఎంత డేరు వాళ్ళకి. పాపం అంటే ఏదో కాదు, దేవుణ్ణి గుర్తించకపోవడమే, దేవుని ప్రెజెన్స్, దేవుని కార్యాన్ని గమనించకపోవడమే, దేవుని కార్యాన్ని గుర్తుపట్టకపోవడమే. అదే పాపం తీసుకొచ్చింది వాళ్ళ జీవితంలో. ఏముంది, మా ఘనత, మా బలాన్ని బట్టి మేము సాధించుకున్నాం, మా బలం, మా జ్ఞానం ఏవేవో అనుకున్నారు. ఆ శత్రువుల్ని నిండా మొత్తాన్ని ఒక్కరు కూడా మిగలకుండా మొత్తాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచినాక అప్పుడు కళ్ళు తెలుసుకున్నారు, వామ్మో ఈయనా అని. అప్పుడు నేలకు సాష్టాంగపడి నమ్మి మృక్కేరన్నదానికి. ఏ కృపా బాహుళ్యాన్ని అయితే వాళ్ళు మర్చిపోయి సమాధి చేశారు, అదే కృపా బాహుళ్యాన్ని మరలా బ్రతికించి దేవుడు వారికి గుర్తు చేశారు. అది తను రూపించుకుని తను సృజించిన వ్యక్తి పట్ల దేవుడు కనుపరిచే బలాతిశయం. ఎఫెసీయులకు 1వ అధ్యాయము 17, 19, 20, 21 వచనాల్లో ఉంటుంది. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమిటిలో వినియోగించే బలాతిశయం అండి యాకోబుకు గుర్తు చేస్తున్నాడు అనమాట. ఓ యాకోబు, ఎలాంటోడువో తెలుసా నువ్వు, ఎట్లాంటోడువో తెలుసా నువ్వు, నేను నిన్ను ఎలా వర్ధిల్ల చేశానో తెలుసా, నేను నిన్ను రూపించింది, నేను నిన్ను నిర్మించింది. చెరకు అప్పగింపబడే ఎడ్జ్ టైం అన్నమాట. ఆ టైంలో యెషయా ప్రవచించిన ప్రవచన అధ్యాయాలు అనమాట. యెషయా ప్రవచించిన కొన్ని సంవత్సరాలకు వెళ్ళారు వారు చెరలోనికి. ఆ టైం అనమాట 43 నుండి 49 వరకు చెరకాలానికి అవసరమయ్యే వాగ్దానాలన్నీ 43 నుండి 49 వరకు కనపడే వచనాలన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. చెరలోకి వెళ్ళక ముందే చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో నేను నిన్ను నిర్మించాను, గుర్తుపెట్టుకో నేను నిన్ను సృజించాను, నేనే నిన్ను నిర్మించాను, నిన్ను నిర్మించిన వాడనైనా నేను చెప్తున్నా, భయపడుకో, నేను నిన్ను విమోచించాను, నువ్వు నా సొత్తు, నా చేతులతో రూపుదిద్దాను. 139వ కీర్తన 15వ వచనంలో దావీదు అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను ఎంత రహస్యముగా సృజించబడ్డానో. మట్టి తీసుకుని బొమ్మలు చేయడానికి దేవదూతలు అందరినీ పిలిచి రండి నేను ఎలా చేస్తానో చూడండి అని చెప్పేసి బాహాటంగా ఆయన సృజించలా మనల్ని. ఎందుకనంటే ఆయనకి మనకి మధ్య ఉండాల్సిన ఆ సీక్రసీ, మనకి ఆయనకి మధ్య ఉండాల్సిన ఏమనాలి దాన్ని, సీక్రసీ, ఆ బాండ్, ఆ రహస్యం కాదు, ఆ మర్మం అన్నాం, ఆ అద్భుతమైన మర్మం. శత్రువు కూడా కనపడకుండా వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ దోషం చేస్తారేమో, వీళ్ళకు కూడా చూపించకూడదు నా బిడ్డని. భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మించడంట విచిత్రముగా. అందుకే దావీదు అంటాడు, ఐ వాస్ వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్ బై యూ, ఐ వాస్ ఫ్యాషన్డ్ వండర్ఫుల్లీ. హీ ఈస్ ద ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ హీ ఈస్ ద ఫస్ట్ డాక్టర్, ఫస్ట్ ఆర్కిటెక్ట్. వండర్ఫుల్ గా, ఫియర్ఫుల్ గా. అందుకే దావీదు అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా 14 భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. మనం కూడా దావీదుతో కలిసి చెప్పగలుగుతాం, దేవుడు మనల్ని నిర్మించిన విధానం మనం గ్రహించినప్పుడు. అది దేవుని దగ్గర వెళ్ళిపోవాలి. దేవా, నువ్వు నన్ను ఎలా నిర్మించావు,
నాకు రూపమైన కోసం అనేది కాదు, నువ్వు నన్ను నిర్మించావనే గ్రహింపు నా మనోనేత్రాలకు దాల్చి నేను నీకు రూపం పోసింది. గర్భములో పడక మునిపే నిన్ను నిర్ణయించినది నేను. ఎఫెసీ 1:4-6 ఉంటుంది. జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరిచారు. క్రీస్తు ఎప్పటివాడు? యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు అయి ఉండెనా, యొద్ద ఉండెను. తర్వాత వాక్యము దేవుడై ఉండెను, వాక్యం ఉండేను, దేవుని యొద్ద ఉండేను, దేవుడై ఉండేను. క్రిందకు వచ్చిన తర్వాత ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు ఎప్పటివాడు? ఆది యందు భూమి ఆకాశములను చేయక ముందే దావీదు అన్నాడు, భూమి యొక్క అగాధ స్థలములను నిర్మించావని. సో ఆ భూమి ఆకాశములు కలిగి చేయబడక ముందు నుంచి ఉన్నవాడేనా దేవుడు? భూమి ఆకాశాలు కలిగిన తర్వాత వచ్చిన వాడా దేవుడు? వాటిని కలిగి చేసిన వాడే ఆయన అయినప్పుడు వాటిని ముందుగానే అప్పుడు మనము క్రీస్తులో ఏర్పరచబడ్డాం కదా. We have a long ancient history. నిన్న మనం పుట్టిన వాళ్ళం కాదు. 90లో 80లో 70లో 2000లో పుట్టిన వాళ్ళం కాదు మనం. We were mentioned, we were appointed, we were preordained, predestined even before the foundations of the world. ఆయన క్రీస్తులో మనల్ని అలా మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని సృష్టి అంతా చేసిన తర్వాత ఆ మనసులో ఉన్న దానికి ఒక రూపం వచ్చింది అంతే. అంత అనాది కాలపు చరిత్ర మనది. ఆ అనాది కాలపు ప్రణాళికను మనం గమనించినప్పుడు, మనం గ్రహించినప్పుడు మన విశ్వాస దృష్టి మారిపోతాయి, మన ప్రేమ మారుతుంది, మన ప్రార్థన మారుతుంది, మన ధైర్యం మారుతుంది, అన్నీ మారిపోతాయి. మన నడకలు కూడా మారిపోతాయి, అన్నీ మారుతాయి. మన పుట్టుక గురించి మనకి తెలుస్తాయి, మన పూర్వోత్తరాలు మనకి తెలుస్తాయి. ఎందుకు అన్ని సార్లు నొక్కి చెప్పాల్సి వచ్చింది యాకోబుకి అని అంటే, జస్ట్ టు రిమైండ్ హిమ్ హౌ గ్రేట్ఫుల్లీ అండ్ హౌ వండర్ఫుల్లీ, హౌ ఫియర్ఫుల్లీ హి వాస్ మేడ్. యాకోబు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక యవనస్తుడిగా ఎదిగిన తర్వాత మోసం చేశాడా? ఎప్పటి నుంచి ఉంది యాకోబుకి మోసపు బుద్ధి? కడుపులో నుండే. ఎప్పటి నుంచి? కడుపులో నుండే నిన్ను రూపించింది నేనే. కడుపులోనే ఏశావు బయటకు వస్తుంటే మడెం పట్టుకున్నాడని, నేను పోవాలని. అక్కడి నుంచే ఉంది ఆ బుద్ధి. ఈవెన్ దో ఐ వాస్ ద వన్ హూ మేడ్ యు, అయినప్పటికీ నేనే నిన్ను నిర్ణయించింది. లాస్ట్కి వచ్చేసరికి యాకోబు దేవుడైన యెహోవా, అంత ఘనమైన బిరుదు అది. నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను పేరు పెట్టి పిలిచి, ఇందాక చదివే 43 నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆ గర్భంలో ఇద్దరికి ఉంది చోటు. ఆ ఒకే గర్భంలో 2 కవల పిల్లలు. ఎవరెవరు? యాకోబు, ఏశావును పిలవలా, యాకోబు నేను నిన్ను నిర్మించింది. మరి ఇంకొకరికి కూడా ఉంది కదా ప్లేస్ అని అంటే, ఐ డోంట్ నో బట్ ఐ నో యూ. అంతే. మనం నిర్మింపబడిన రీతి అది మనకి ఆశ్చర్యాన్ని తీసుకొస్తుంది, అది మనకు భయం తీసుకొస్తుంది, అది మనకి ఆశీర్వాదం తీసుకొస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తులో మీ స్థానం ఏంటో అర్థమవుతుంది. జ్ఞాపకం చేసుకోండి మీ పుట్టుక గురించి, మీరు ఎలా నిర్మింపబడ్డారో, ఎలా సృజించబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తులో మీ స్థానం చాలా బాగా అర్థమైంది. అప్పుడు మీ విశ్వాస దృష్టి, మీ ప్రేమ, మీ ప్రార్థన, మీ ధైర్యం అన్నీ మారిపోతాయి. ప్రభు సన్నిధిలో వేడుకున్నాను, దేవా యాకోబును ఎంత ప్రేమించావో, ఇశ్రాయేలు సంతతి వారు నీ కార్యాలను మర్చిపోయి సమాధి చేసిన వాళ్ళు ఏ కృపలు మర్చిపోయి సమాధి చేశారు, అదే కృపలను మరలా జ్ఞాపకం చేసుకొని వారిని లేవనెట్టనే నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను ఎలా నిర్మించావో, నన్ను ఎలా సృజించావో, నీ ప్రణాళిక, నీ ఉద్దేశము, నీ దైవికమైన పిలుపు, ఆ సంకల్పము నేను గ్రహించినట్లుగా నా హృదయాన్ని కూడా వెలిగించండి, నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించుగాక. ఆమేన్.